హాయ్ ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన వీడియోలు కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో నా ఛానల్లో ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్లు అయితే ఉండవు. సో నాకు ఎలాంటి టెలిగ్రామ్ ఛానల్ కూడా లేదు. సో నేను కేవలం నా వీడియోస్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో నా స్ట్రాటజీ కనుక నచ్చితే, నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ట్రేడ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజు. సో మార్కెట్ స్లైడ్గా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి, సో ఇక్కడ నుంచి కొద్దిగా ఫాలో అయ్యి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ అయితే మూవ్ అయింది. సో నేను ప్రతిరోజు సిపిఆర్ చెక్ చేసుకుంటాను కదా, సో ఈరోజు కూడా చెక్ చేసుకున్నాను. సో సిపిఆర్ చెక్ చేసుకుంటే మనకి ఈరోజు డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో మనకి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు బేసిక్గా క్యాండిల్స్ అనేవి సిపిఆర్ కింద ఫామ్ అవ్వాలి, కానీ సిపిఆర్ పైన ఫామ్ అయినాయి. సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట, మనం ఎక్కడ ట్రేడ్ ప్లాన్ చేయాలి అని. సో అందుకే నేను 20 SMA 50 SMA హెల్ప్ తీసుకుంటాను. సో 20 SMA 50 SMA హెల్ప్ తీసుకున్నప్పుడు 20 SMA 50 SMA ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి అనమాట. సో 20 SMA పైన ఉంది, 50 SMA కింద ఉంది, కానీ ఇవి 200 SMA బిలో ఉన్నాయన్నమాట. సో నేను ప్రీవియస్ ట్రేడ్ కూడా నేను మీకు చెక్ చేస్తే నాకు లాస్ వచ్చింది. సో ఈ ట్రేడ్లో మీరు బాగా చెక్ చేయండి. అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది, క్యాండిల్స్ అనేవి పైన ఓపెన్ కావాలి, కింద ఓపెన్ అయినాయి అనమాట. సిపిఆర్ కింద ఓపెన్ అయినాయి. సో మనకి 20 SMA 50 SMA అనేటివి ప్యారలల్గా మూవ్ అవుతున్న 200 SMA పైన ఉన్నాయి కాబట్టి మనము ఇది ఫేక్ ఆర్టీపీ అనమాట. సో ఇది ఒక ఫేక్ ఆర్టీపీ. మనకి ఎప్పుడైనా సరే మనం డౌన్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు 200 SMA ఇట్లా పైకి వెళ్ళి 20-50 SMA డౌన్ కింద ఉంటేనే మనకి మంచి మూవ్ ఉంటుంది, మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది పీఈ బై చేయడానికి. కానీ ఇక్కడ నేను కొద్దిగా అది కొంచెం మిస్ అయ్యాను, అందుకే నేను ప్లాన్ చేశాను 200 SMA బ్రేక్ అయింది కదా అని ప్లాన్ చేశాను, కానీ అక్కడి నుంచే సపోర్ట్ తీసుకుని మార్కెట్ అప్ అయితే వెళ్ళింది. సో ఇక్కడ నా స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకేనా. సో ఆ మిస్టేక్ ఈరోజు చేయకూడదని నేను వెయిట్ చేశాను ఈరోజు. సో ఎక్కడ వరకు వెయిట్ చేశానంటే 20 SMA 50 SMA అనేటివి 200 SMA బ్రేక్ చేసేంత వరకు వెయిట్ చేశాను అనమాట. సో మీరు బాగా గమనిస్తే మార్కెట్ కొద్దిగా అప్ అయితే మూవ్ వెళ్ళింది. సో నేనైతే జోన్ డ్రా చేసుకున్నాను. అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ 200 SMA దగ్గరికి వచ్చింది. మళ్ళీ 200 SMA దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడే నేను ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, కానీ నేను కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను, నాకు అంత క్లారిటీగా లేదు. సో అందుకే నేను వెయిట్ చేశాను అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిందో 200 SMA 20 SMA, సో ఈ క్యాండిల్ దగ్గర మనకి ఇక్కడ చూడండి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది అనమాట. సో ఈ పాయింట్లో రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందో, ఎప్పుడైతే మనకు పిన్ బ్యార్ క్యాండిల్ కనపడిందో, సో ఈ హై దగ్గర నేను బై ప్లాన్ చేశాను. సో ఆ హై లో కింద నేను నా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేశాను అనమాట. సో నా టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై వరకు నేను నా టార్గెట్ పెట్టుకున్నాను అనమాట. సో మార్కెట్ కొద్దిగా అక్కడే టైం అయితే స్పెండ్ చేసింది. సో మార్కెట్ ఇక్కడే కొద్దిసేపు టైం స్పెండ్ చేసింది. అక్కడి నుంచి మళ్ళీ మంచి మూవ్ వచ్చి అప్ అయితే వెళ్ళింది అనమాట. సో ఈ ట్రేడ్లో నాకు 1400 రూపీస్ అయితే నాకు ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. 1400 రూపీస్ అయితే నాకు ఈ ట్రేడ్లో ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నాకు నిన్న ఒక ఫ్రెండ్ కామెంట్ చేశారు, సో మేము ప్రీవియస్ డేస్లో లాస్ వచ్చింది కదా, సో ఈ ట్రేడ్లో మీరు ప్రీవియస్ డే లో బ్రేక్ కాకముందే ఎలా ట్రేడ్ ప్లాన్ చేస్తారు? సో ఈ సిపిఆర్ రూల్స్లో అది లేదు కదా, మీరు ఎలా ట్రేడ్ అనేది ప్లాన్ చేశారు? సో అందుకే మీకు లాస్ వచ్చింది. సో ప్రీవియస్ డే లో బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి అని కామెంట్లో మెసేజ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రెస్పాండ్ అయినందుకు. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఎందుకు అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో బేసిక్గా చాలామంది ఏం చేస్తుంటారంటే ఓన్లీ సిపిఆర్ని యూజ్ చేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి ఓన్లీ సిపిఆర్ని యూజ్ చేస్తారు. సో ఓన్లీ సిపిఆర్ని యూజ్ చేస్తే మీకు బాగా గమనించండి, ఓన్లీ సిపిఆర్ని యూజ్ చేస్తున్నప్పుడు మనము సిపిఆర్ పైన మార్కెట్ ఓపెన్ అయితే మనము సి ఛాన్సెస్ కోసం చూస్తాం. ఓకేనా. సిపిఆర్ కింద ఓపెన్ అయితే పి ఛాన్సెస్ కోసం చూస్తాం. ఓన్లీ సిపిఆర్ గురించి చెప్తున్నాను. కానీ ఎప్పుడు మనకి ఆపర్చునిటీ దొరుకుతుందంటే ఎప్పుడైతే R1 కానీ ప్రీవియస్ డే హై కానీ లేదు అంటే ప్రీవియస్ డే లో కానీ S1 కానీ ఇవి బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనకి ఆపర్చునిటీ వస్తుంది. సో ఇది నో ట్రేడింగ్ జోన్.
సిపిఆర్ లెవెల్స్లో. ఓకేనా, మీరు ఓన్లీ సిపిఆర్ యూజ్ చేస్తుంటే ఈ విధంగా మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి, కరెక్టే. కానీ నేను 20 SMA 50 SMA సపోర్ట్ తీసుకుంటాను ఫ్రెండ్స్. సో 20 SMA 50 SMA సపోర్ట్ తీసుకున్నప్పుడు నాకు ఈ నో ట్రేడింగ్ జోన్లో కూడా నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఓకేనా, ఈ ట్రేడింగ్ జోన్లో కూడా నాకు ఆపర్చునిటీ దొరుకుతుంది. మీకు క్లియర్గా ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో బేసిక్గా సిపిఆర్ లెవెల్స్లో వచ్చేసేసి మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఏంటంటే అసెండింగ్ సిపిఆర్, డిసెండింగ్ సిపిఆర్, ట్రెండ్ రివర్సల్ సిపిఆర్, వర్జిన్ సిపిఆర్, సిపిఆర్ అట్రాక్ట్ క్యాండిల్స్, కెమెరిల్లా పివోట్ పాయింట్ ప్లస్ సిపిఆర్. సో ఈ ఆరింటిని సో ఈ 6 లెవెల్స్ని నేను ప్రతిరోజు చెక్ చేసుకుంటాను. సో ఈ 6 లెవెల్స్ కనుక ఫామ్ కాలేదనుకోండి, అప్పుడు నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే సిపిఆర్ ఫామ్ అయిందో, ఎప్పుడైతే ఈ 6 లెవెల్స్ ఫామ్ కాలేదనుకోండి, నేను అప్పుడు R1 బ్రేక్ కానీ, లేదంటే ప్రీవియస్ డే బ్రేక్ కానీ, లేదంటే S1 బ్రేక్ కానీ, ప్రీవియస్ లో బ్రేక్ కానీ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తాను. కానీ మనకి ఖచ్చితంగా ఈ 6 ఏదో ఒకటి ప్రతిరోజు ఫామ్ అవుతూనే ఉంటుంది. మీరు బాగా గమనించండి. మీకు ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. సో ఈరోజు అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది కదా, డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది. సో డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మనకి యాక్చువల్గా ట్రెండ్ రివర్సల్ జరగాలి. ఓకేనా, డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు క్యాండిల్స్ ఆపోజిట్గా ఫామ్ అయితే ట్రెండ్ రివర్సల్ జరగాలి. కానీ మార్కెట్ ట్రెండ్ రివర్సల్ జరిగి మళ్ళీ అప్ అయితే మూవ్ అయింది. బాగా గమనించండి. సో ఇది ఒక కన్ఫర్మేషన్ లేని మార్కెట్. సో అందుకే నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేయలేదు, ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను. ఓకేనా, R1 బ్రేక్ అయినాక నేను ప్లాన్ చేశాను. అదే మీరు ప్రీవియస్గా చూపిస్తారు చూడండి. సో మనకి ఏదైతే ప్రాఫిట్లు వచ్చినాయి కదా, అవి చూపిస్తారు చూడండి. సో ఇక్కడ చూడండి 14th. సో 14th ఏమి డిసెండింగ్ సిపిఆర్. సో డిసెండింగ్ సిపిఆర్ అంటే ఏం జరగాలి, క్యాండిల్స్ కింద ఓపెన్ అవ్వాలి కానీ పైన ఓపెన్ అయినాయి. సో ఇది ఒక ట్రెండ్ రివర్సల్ సిపిఆర్. ఓకేనా, ఇది ఒక ట్రెండ్ రివర్సల్ సిపిఆర్. సో ట్రెండ్ రివర్సల్ సిపిఆర్లో ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అంటే మనకి డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినప్పుడు మనం పీ ఛాన్సెస్ కోసం చూడాలి. కానీ ఇక్కడ ఓపెన్ అయినాయి కాబట్టి మనం వెయిట్ చేయాలి. సో ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంది. ఎప్పుడైతే ఈరోజు హై కానీ లేదంటే సెకండ్ రెడ్ క్యాండిల్ పడిందో నేను ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో సిపిఆర్ వరకు నా టార్గెట్ని పెట్టుకున్నాను, అయినా కూడా మార్కెట్ చాలా మూవ్ వచ్చింది చూడండి. సో ఇది ఒక ట్రెండ్ రివర్సల్ సిపిఆర్. ఓకేనా, అలాగే మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చూపిస్తారు చూడండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ 20 SMA 50 SMA అనేవి ప్యారలల్గా మూవ్ అయినాయి. అలాగే మనకి ప్రీవియస్ డే హై కూడా బ్రేక్ అయింది. కానీ నేను ఇక్కడే ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే మనకి ఒక హై కనపడిందో, ఈ హై దగ్గర నేను ప్లాన్ చేస్తాను. సో R1 R2 వరకు నా టార్గెట్ని ప్లేస్ చేస్తాను, లేదంటే R1 R2 50% నా టార్గెట్ని నేను ప్లేస్ చేసుకుంటాను అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇదొక RTP లెవెల్స్, RTP 20 SMA 50 SMA RTP లెవెల్, RTP అనమాట. RTP రైజింగ్ RTP, ఫాలింగ్ RTP అనమాట. ఓకేనా, సో అలాగే ఇక్కడ చూడండి. సో ఇక్కడ కూడా నో ట్రేడింగ్ జోన్. సో ఎప్పుడైతే మనకి 20 SMA 50 SMA అనే క్రాస్ ఓవర్ జరిగిందో, సో ఇక్కడ ఈ హై దగ్గర బై అనేది ప్లాన్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ఇక్కడ వెంటనే మళ్ళీ రివర్స్ తీసుకుందనమాట. సో ఇట్లా అనమాట. సో మనము R1 కోసం ప్రీవియస్ డే కోసం వెయిట్ చేసామంటే ఓన్లీ సిపిఆర్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ ఫేక్ ఎంట్రీసే దొరుకుతాయి. ఓకేనా, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఫేక్ ఎంట్రీసే దొరుకుతాయి. ఎందుకంటే మీరు R1 బ్రేక్ అనేది తీసుకుంటారు, అక్కడ నుంచి కొద్దిగా మూవ్ అయ్యి మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ వరకు టార్గెట్ పెట్టుకుంటారు, లేదంటే S2 వరకు టార్గెట్ పెట్టుకుంటారు. సో అన్ని రోజులు మార్కెట్ అలానే మూవ్ అవ్వదు. మీరు ఎన్ని బ్యాక్ టెస్ట్ అన్నా చూడండి, మీరు ఓన్లీ సిపిఆర్తో మనము గెయిన్ చేయలేము. మనం విత్ హెల్ప్ 20 SMA 50 SMA హెల్ప్ తీసుకొని చేయాలి. సో 20 SMA 50 SMA హెల్ప్ తీసుకున్నప్పుడు మాత్రమే మనకి మంచి మూవ్స్ కనపడతాయి. సో మీరు బాగా గమనించండి. ఇక్కడ చూడండి 20 SMA 50 SMA ప్యారలల్గా మూవ్ అయ్యాయి. సో నాకు ఇక్కడ ఒక హై కనపడింది. ఇక్కడ ఒక హై కనపడింది. సో నా టార్గెట్ ఇక్కడ వరకు వచ్చింది. సో నేను ఇక్కడ వరకు తీసుకున్నాను, అలా మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఓకేనా, సో నాకు ఈ మూవ్ చాలండి, నాకు మళ్ళీ రిజెక్షన్ అవసరం లేదు, నాకు ఈ మూవ్ చాలు.
సో ప్రతిరోజు నేను ఈ విధంగానే ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు ఓన్లీ సిపిఆర్తో ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా అదే లెవెల్స్ని ఫాలో అవ్వండి. సో నేను 20 SMA 50 SMA సపోర్ట్ తీసుకుంటాను. అలాగే ఈ సిపిఆర్కి సంబంధించి ఈ లెవెల్స్ని నేను ట్రాక్ చేస్తాను అనమాట. సో ఈ లెవెల్స్ ట్రాక్ చేసినప్పుడు నాకు ఈ లెవెల్స్ ఫామ్ అయినప్పుడు నేను దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుంటాను. సో వీటి గురించి మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి లెవెల్ గురించి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్ పెట్టుకోవాలి అని నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఎట్లా అంటే సిపిఆర్ని ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను. బట్ 1 year నుంచి నేను బ్యాక్ టెస్ట్ చేసి 6 months నుంచి నేను అమౌంట్ పెట్టి చేస్తున్నాను. ఫస్ట్లో నాకు లాస్ వచ్చింది. సో ఇప్పుడిప్పుడే కొద్దిగా దాని గురించి క్లియర్గా తెలుసుకుంటున్నాను. క్లియర్గా నేను కొద్దిగా ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తున్నాను. నేను ఓన్లీ నేను జస్ట్ బిగినర్ని మాత్రమే, నేను ఎక్స్పీరియన్స్ ట్రేడర్ కాదు. సో మనం మిస్టేక్ చేస్తున్నా కూడా ఆ మిస్టేక్ని సర్వ్ చేసుకుంటూ నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. సో ఈరోజు నేను 1400 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నాను. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే నా ట్రేడింగ్ గురించి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అలాగే మీకు రిప్లై కూడా ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ.